ఏంట్రా కత్తులు పట్టుకునే చేత్తో పొత్తులు కాల్చుకుంటున్నాడు ఏంటని చూస్తున్నారా? నాకు ఇదే కరెక్ట్ అని అర్థమైందిరా. ఇప్పుడు ఏమైందన్నా? అయ్య బాబాయ్, నేను ఇంకా మొక్కజొన్న పొత్తు అడుగుదాం అనుకున్నాను. నిప్పులు నోట్లు పోసేవాడేమో. రేయ్, ఇదే నా తమ్ముడు బతికుంటే, తమ్ముడు పలానా వాడు నా ముందు తలెత్తుకొని తిరుగుతున్నాడు రా అంటే వాడు తల తెచ్చి నా కాళ్ల ముందు పడేసేవాడ్రా. తమ్ముడు, నాకు చందమామ కావాలరా అంటే అది అందదని తెలిసి కూడా ఈ అన్నయ్య కోసం తేవడానికి వెళ్లేవాడ్రా. అది తేనాగా వెళ్ళుంటాడు, ఇంకేం వస్తాడు? ఒరే తమ్ముడు, ప్రతి అన్నయ్య తమ్ముడికి ఏం కావాలో ఇస్తాడ్రా. కానీ నేనే నీకేమీ ఇవ్వలేకపోయాను. కానీ నువ్వు నాకేం కావాలని ఇచ్చావు. కనీసం నిన్ను చంపిన వరదరాజులు గారిని కూడా నేనేమి చెయ్యలేకపోయాను. రే, ఈ రోజు తారీఖెంత? 11 అన్నా. ఆ వరదరాజులు గాడి బాబు చచ్చి ఈ రోజుకి సరిగ్గా సంవత్సరమైంది. వాడు సంవత్సరానికి తప్పకుండా వస్తాడు. వెళ్ళండ్రా, వెళ్ళండి. ఆ నా కొడుకుని నరికేయండి. చెప్పు. వాట్? అమ్మా, మన పొట్టిదేం చేస్తుంది చూడవే. ఎక్కడికో బయటకు వెళ్ళాలంట, రెడీ అవుతోంది. ఊసి పిచ్చిదానా, అటు చూడవే. బుద్ధి నుంచి వాడు ఎవడో మన ఇంటి వైపే చూస్తున్నాడు. ఇద్దరు కలిసి జెండా ఎత్తడానికి ప్లాన్ చేస్తున్నారు. మరి నల్లగుంటే నేనేం చేయనే? వాడా రే నల్లవడవా, పగలు కూడా పళ్ళు తప్ప ఏం కనిపించట్లేదు. నీకు నేను కావాల్సి వచ్చానా? అబ్బో, నిన్ను సైట్ కొట్టడానికి సొక్క అయిపోయి సల్మాన్ ఖాన్ వస్తాడు మరి బొంబాయి నుంచి. ఇక్కడ ఉన్నాను చంపేస్తాను. అయ్య బాబాయ్, పెద్ద మా అభివృద్ధి చుట్టూ ఫీల్ అయిపోతున్నారు. నిన్ను ఆగు. సారీ. నేను షాపింగ్ కని రెడీ అవుతుంటే మధ్యలో ఈ లింకులని పెడతావా? నిన్న అసలు నేను ఇప్పుడు షాపింగ్ తీసుకెళ్ళాలి, అంతే కదా? పద. అలా రా దారికి. అయినా ఇంత నల్లడు ఎలా పరిచయవాడే? మళ్ళీ అదే మాట్లాడతారా? ఇక్కడే ఉండి వచ్చేస్తా. సరే. ఏమే, తొందరగా వస్తావా? లంచ్ కట్టదామంటావా? ట్రై చేస్తానులే. హలో, నిన్న సాయంత్రం నిన్ను వేరే వాడితో చూసానే. ఎవడాడు? ఇంకెవరు? మీ అన్నయ్యే. మరి ఆడుతో వెళ్ళిపోవాల్సిందిగా. మీ తమ్ముడు ఫీల్ అవుతాడని. అమ్మో, ఇది మొత్తం ఫ్యామిలీకే పెట్టింది అసలు. కలియుగ ద్రౌపది. ఇలా తీసుకెళ్తున్నావేంటి? ఏంటి వాయిస్ మారిపోయింది? ఏ, ఇటెందుకు? అమ్మ జిగిరి, అయిపోయా. ఈ రోజు నువ్వు అయిపోయావు. ఇక్కడికి తీసుకొచ్చావేంటి రమణ? నువ్వా? ఏంటే సునామీని చూసినట్టు ఎక్స్ప్రెషన్? వెనక ముందు చూడకుండా ఎవడి బైక్ పడితే వాడి బైక్ ఎక్కినప్పుడు లేదంటే? అది కాదు. ఏది కాదే? ఆ పోలీసు వాడితో బుక్ చేయించింది నువ్వు కాదా? నా పర్సు కొట్టేసింది నువ్వు కాదా? రాత్రి మగలు ఇంటికి ఫోన్ చేసి నసపెట్టింది నువ్వు కాదా? అసలు నా గురించి నువ్వు ఏమనుకుంటున్నావే? అయిపోయావే, ఇవాళ నువ్వు అయిపోయావు. ఎక్కడికి వెళ్తావే? వద్దు. ఏంటే వద్దు వద్దు? సింహం జూలతో ఆడుకుంటావంటే? వద్దు పార్దు, నన్నేం చేయొద్దు. వద్దు వద్దు. ఏయ్, నేనేదో నేను భయపెట్టాలనుకుంటే నువ్వేంటి సీన్లో తగిన వాళ్ళు అయిపోతున్నావు? అమ్మో, నీకు తన్నం తల్లి. పార్దు ఆగు. అమ్మో వద్దమ్మో, నన్ను వదిలే. పార్దు, ఇది ఇట్టా తగులుకుంది ఏంటి బాబు? పార్దు, ఐ లవ్ యూ. ఏమన్నావు? ఐ లవ్ యూ అని చెప్పాను. నా ఫోన్ నంబర్, పేరు, ఇల్లు తప్ప నా గురించి నీకేం తెలిసిన ఐ లవ్ యూ చెప్పావే? ఐ లవ్ యూ చెప్పడం ఎంత ఈజీ అయిపోయింది. అసలు ఏమనుకున్నావే నువ్వు? అయిపోయిందా? ఇంకా ఉందా? నీ పేరు, నీ ఫోన్ నెంబరు, ఇల్లే కాదు, నీ గురించి నాకు అన్నీ తెలుసు. నేను ఫస్ట్ టైం హైదరాబాద్లో చూశాను, వెజిటబుల్ మార్కెట్లో. ఆ రోజు నీ ఫ్రెండ్ కోసం ఫైట్ చేసావు, గుర్తుందా? అంటే ఫైట్ చేస్తే ప్రేమించేస్తావా? అసలు ఆ గొడవ నా గురించి జరిగింది తెలుసా? మార్కెట్లో ఓ రౌడీ గ్యాంగ్ నన్ను టీజ్ చేస్తుంటే నీ ఫ్రెండ్ అడ్డుపడ్డాడు. నీ ఫ్రెండ్ని ఒక రౌడీ కొడితే నువ్వు ఆవేశపడకుండా ఇద్దరిలో ఎవరు తప్పు అని అడిగావు చూడు, ఆ క్యారెక్టర్ నాకు చాలా నచ్చింది. ఆ తర్వాత సడన్ గా నిన్ను వైజాగ్లో చూశాను. అప్పటి నుంచి నేను అబ్జర్వ్ చేస్తున్నాను. నీ బిహేవియర్, నీ క్యారెక్టర్, నీ హాబీస్, ఇవన్నీ నాకు దగ్గరగా నీ గురించి ఆలోచించేలా చేశాయి. నీ గుర్తుందా, ఒకరోజు రెస్టారెంట్కి వచ్చావు.
అరే మా తిను ఈ మధ్య చాలా సన్నబడిపోయావు. అవునవును ఈ మధ్య సానా వీకే పెట్టాడు. బర్రెలో ఉన్నాడు ఆడికంటే మావా వాట్ ఏ ఫిగర్ రా రే రియల్లీ సూపర్ రా. ఏంట్రా చూస్తేనే అంత షాకా? ఈడేదో పెద్ద చేసేసినట్టు. బెట్టి కడితే దాన్ని డిస్కో కూడా తీసుకెళ్తా. అంత లేదు గానీ ఇంకో మాట చెప్పు. నీతో ఏంట్రా చెప్పేది? ఆ చెప్పేది దానికే చెప్తా. అరే మా పెన్నీరా తీసుకోరా. ఏటా రాసేస్తున్నాడు. ఇప్పుడు చూడండి రా. ఆ చూద్దాం. చూడక ఎక్కడికి వెళ్తాం. డిస్కో అండ్ డిన్నర్ ఎట్ 9 PM. ఓసారి వెనక్కి తిరిగి చూస్తే అప్పుడు తెలుస్తది. తెలుస్తుంది. आप मेरे साथ डांस करेंगे? ఆ రోజు ముసలావిడి కదా అని వదిలేకుండా ఆవిడ్ని డిస్కోకి డిన్నర్కి తీసుకెళ్ళావు చూడు. ఆవిడ కళ్ళల్లో ఆనందం నాకు ఇంకా గుర్తుంది. అప్పుడే డిసైడ్ చేసుకుంటే నీలాంటివన్నీ ప్రేమించి పెళ్లి చేసుకోవాలని. అందుకే పార్థు, ఐ లవ్ యూ. తొందరగా టిఫిన్ తీసుకురా, కాలేజీకి టైం అవుతుంది. వస్తున్నానండి. పార్థు, ఐ లవ్ యూ. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ. ఎవరా మీరు? ఎక్కడరా నీ కొడుకు? ఏమిటా మీ దౌర్జన్యం? చెప్పరా. అనయ్య, లేదా అన్న అన్న ఏమైందన్నా? ఏంట్రా ఏం తెలియట్ మాట్లాడుతున్నావు? నీకు రఘునాథ్ గారు కూతురు కావాల్సి వచ్చిందా? మ్యాటర్ అర్థమైంది. కూల్ గా కూర్చొని మాట్లాడుకుందాం కదా. ఏంట్రా వాళ్ళని బతిమాలతావు? నాన్న నేను మాట్లాడుతున్నా కదా. అన్న టీయా కాఫీయా? మా అమ్మ కాఫీ చాలా బాగా పెడుతుంది. అమ్మా కాఫీ. అన్న పదని కూర్చొని మాడదు. అన్న రండి రండి. అన్న లేదన్న, ఈ విషయంలో మీరు చిన్న పొరపాటు పడ్డారు. ఆ అమ్మాయి వెనక నేను తిరగట్లేదు, ఆ అమ్మాయి నా వెనక తిరుగుతోంది. మాధురి నీ వెనక తిరిగినా, నువ్వు మాధురి వెనక తిరిగినా వైజాగ్ రోడ్ల మీద తిరగడానికి నువ్వు ఉండవు. సరే అన్న, అయినా నాకు ఈ టెన్షన్ అనే అవసరమా? మీరు చెప్పినట్టే చేస్తా, ఓకేనా? ఇక్కడ నుంచి మాధురి విషయంలో నా సైడ్ నుంచి ఎటువంటి ప్రాబ్లం మీకు ఉండదు. తెలివైన వాడివిరా, అందుకే తొందరగా అర్థం చేసుకున్నావు. పదండ్రా. అరే పార్దు, ఒక విషయం గుర్తుంచుకో. ఈ విషయం నా దాకొచ్చింది కాబట్టి సరిపోయింది. అదే మా మామయ్య దగ్గరికి వెళ్ళుంటే పరిస్థితి వేరేలా ఉండేది. జాగ్రత్త. అన్నా ఏంటి? ఏం లేదన్నా, ఇలాంటివి ఏమైనా ఉంటే ఇంట్లో వద్దన్నా, బయట చూసుకుందాం. మా నాన్నకి బ్లడ్ చూస్తే కొంచెం భయం. ఓకేనా? అన్నా, వాళ్ళ నాన్నకి బ్లడ్ అంటే భయం అన్నాడు. నీదా వాడిదా అన్నా? వాడిదేరా. అది కాదన్నా, నువ్వు వాడికి వార్నింగ్ ఇస్తున్నట్లేదు, వాడే నీకు వార్నింగ్ ఇస్తున్నట్టుందన్నా. పార్థు, ప్లీజ్ పార్థు, నీతో నేను మాట్లాడాలి. ఎందుకే నిన్న అతను కావాలని అవాయిడ్ చేస్తున్నా పిచ్చిదానిలో అతను వెంట పడుతున్నావు? నీకు అసలు ఏం తక్కువనే? నా లైఫ్ లో అన్నీ ఉన్నాయి, అవన్నీ పార్థు కన్నా తక్కువే. పుట్టక ముందు మన తల్లిదండ్రి ఎలా ఉంటారో మనకి తెలీదు, అలాగే మనకి పుట్టబోయే పిల్లలు ఎలా ఉంటారో కూడా తెలీదు. వాళ్ళని సెలెక్ట్ చేసుకునే అవకాశం కూడా మనకి లేదు. కానీ మనం చేసుకోబోయేవాడిని మాత్రం మనం సెలెక్ట్ చేసుకునే అవకాశం ఆ దేవుడు మనకిచ్చాడు. పార్థు తప్ప నా భర్తగా ఎంత గొప్పవాడొచ్చినా నా లైఫ్ లోటుగానే ఉంటుంది.
ఏంటి నాన్న ఆలోచిస్తున్నావు? ఏం లేదు నాన్న. మాధురి గురించేనా? ఈరోజు కాలేజీలో అమ్మాయి మాటలు విన్నానురా. నిన్ను అంతగా ప్రేమించే ఆ అమ్మాయి నీ లైఫ్లోకి వస్తుందంటే నిజంగా నీ లైఫ్ బాగుంటుందని నాకు అనిపిస్తోందిరా. నిజమే నాన్న. ఎందుకో తెలీదు, నాకు కూడా అమ్మాయి అంటే చాలా ఇష్టం. కానీ మొన్న ఏం జరిగిందో చూశారు కదా. ఏమీ లేని దానికి ఎంత పెద్ద గొడవ చేశారు. నేనుంటే ఎంతమందికైనా సమాధానం చెప్తాను. అదే నేను లేకపోతే ఆ అమ్మాయి లేకుండా నేను ఉండగలనేమో, కానీ మీకేమైనా జరిగితే నేను తట్టుకోలేను. రేయ్, నువ్వు మా కన్న కొడుగ్గా మాకేమవుతుందో అని ఆలోచిస్తున్నావు. అలాగే నేను నీ కన్న తండ్రిగా నువ్వు ఇష్టపడే అమ్మాయితో సుఖంగా ఉండాలని కోరుకుంటున్నాను. ప్రేమ అనేది నీ మనసుకు సంబంధించిన విషయం రా, ఆలోచించుకో. ఆగమంటుంటే ఆగం. ఏ పార్దు, ఇక్కడ నీకేం పనిరా? ఇక్కడికి ఎందుకు వచ్చారా? ఏయ్, రఘునాథ్ గారితో మాట్లాడాలి. నడు బయటికి. రమణ, సార్, మీతో కొంచెం పర్సనల్ గా మాట్లాడాలి. రమణ, నా పేరు పార్దు. మీ అమ్మాయి చదివే కాలేజ్లోనే నేను చదువుతున్నాను. అయితే రఘునాథ్ గారు, నేను మామూలుగా ఏ టెన్షన్ మైండ్లో పెట్టుకుని ఉండలేను. వెంటనే తెలిపోవాలి. మీ అమ్మాయి నన్ను ఇష్టపడుతుంది, నేను మీ అమ్మాయిని ఇష్టపడుతున్నాను. కానీ ఈ మ్యాటర్ ఎంతవరకు నేను మీ అమ్మాయికి చెప్పలేదు. ముందు మీకే చెప్తున్నాను. ఒక ఆడపిల్ల తండ్రి ఎలా ఆలోచిస్తాడో నాకు తెలుసు. ఎందుకంటే మా నాన్న కూడా ఒక ఆడపిల్ల తండ్రి. ప్రేమ కోసం పారిపోవడాలు, ఫైటింగ్లు చేయడాలు, పెద్దల్ని ఎదిరించడాలు, ఇవన్నీ నాకు నచ్చవు. మీకు ఓకే అయితే నేను ప్రొసీడ్ అవుతాను. ఓకేనా? ఏ పార్థు, ఈ వైజాగ్ సిటీలో నా గురించి ఎవరిని టచ్ చేసినా ఆపకుండా అరగంట మాట్లాడే స్టేజ్ నాది. అలాంటి నా ఇంటికి సింగిల్ గా వచ్చి నా గుమ్మం ముందున్న బలాన్ని బలగాన్ని ఏమాత్రం కేర్ చేయకుండా డేర్గా నా ముందు నిలబడ్డావు చూడు. నీ దమ్ము నచ్చింది, నీ ధైర్యం నచ్చింది. అన్నిటికంటే ముందు నా కూతుర్ని ప్రేమించడానికి నా పర్మిషన్ అడిగావు చూడు, అది నాకు బాగా నచ్చింది. నిజంగా నా కూతురు నిన్ను ప్రేమిస్తే నాకెలాంటి అభ్యంతరం లేదు. యూ కెన్ ప్రొసీడ్. ఏంటి మావయ్య, ఆడు వచ్చి అడిగితే ఒప్పేసుకుంటావా? I love you so much. I love you too. అవునే, దీనిలో 120 రూపాయలు ఉండాలి. దొక్కేశావా? నిన్ను కలిసిన సమయాన కనులకు ఓవాన కదలని నిమిషాన ఎదలో నీవేనా. కలిసిన సమయాన కనులకు ఓవాన కదలని నిమిషాన ఎదలో నీవేనా. అసలిది కలయా నిజమా అనుకుని చూస్తున్నా, అలుగకు అందిన ఫలమా నినుగని వస్తున్నా. నాలో నేను లేనే లేను ఏమో తెలుపుమా. కలిసిన సమయాన కనులకు పోవానా కదలని నిమిషాన
ఎదలో నీవేనా నీతో లేకున్నా నేనా హృదయాన నాలో నన్ను వేరు చేసింది నువ్వేనా నీవే నేనన్నా వేరే కాదన్నా ఎన్నో అనుకుంటూ చేరాను నీ చెంత ఒళ్ళే చల్లంటుంది ఎంతో థ్రిల్ ఉంటుంది మళ్ళీ రమ్మంటే నీ మాయలోనా కాల కాదంటూ కౌగిలినే కానా మనసుని మరమని స్వరమా కలలకు కలవరమా వలచిన వరమా చాటుగా దాగకుమా గారాలింక మానేయాలి మాటే గివ్వుమా కలిసిన సమయాన కనులకు ఓవాన కదలని నిమిషాన ఎదలో నీవేనా వెన్నెలే నువ్వు హాయిగా నవ్వు ప్రేమలో నన్ను అందంగా ముంచావు కన్నులే నువ్వు కలలోనే నువ్వు నిన్ను నాలోన దాచేసుకున్నాను చిరు జల్లై రావే హరి వెళ్ళైపోవే నీవే ఆరారు కాలాలలోనా చింతనే ఉండి చెయ్యందుకోవా చీకటిలోనే ఉన్నా నీ వెలుగే చూస్తున్నా గుడిలో గంటలు విన్నా ఆ సవ్వడి నీవన్నా ఆరాటాన్ని మోమాటాన్ని ఆరాధించనా కలిసిన సమయాన కనులకు పోవానా కదలని నిమిషాన ఎదలో నీవేనా తీసుకోండి, నేను అమెరికా వెళ్తున్నాను. తిరిగి వచ్చేసరికి వీడు బతికుండకూడదు. ఏమ్మా, మాధురి లేచిందా? ఇంకా లేవలేదయ్యా.
మీరందరూ అతను కొడుతున్నారంటే మీ మధ్య ఏవో గొడవలు ఉండొచ్చు, ఓకే. కానీ నా ఎదురుగా ఒక నరికి చంపుతుంటే చూస్తూ ఊరుకుని ఆ తర్వాత నేను ఆపలేకపోయిన టెన్షన్ పట్టడం నాకు ఇష్టం ఉండదు. కొట్టింది చాలు, అతను వదిలేయండి. నువ్వెవడరా? ఓ, లేకపోతే నువ్వు చేస్తావు. రేయ్, వదిలేయమని చెప్పాను కదరా, అర్థం కాలా? ఏంట్రా అర్థం? ముందు మీరు హైదరాబాద్కి వచ్చేయండి రా. దేవుడి దయ వల్ల నీకేం అవ్వకుండా బ్రతికి బయటపడ్డావు. నీకేమైనా అయ్యుంటే మేమంతా. ఊరుకో అమ్మా, ఏం కాలేదుగా. నువ్వేనే చెప్పు నాన్న.
ఇప్పుడు ఎలా ఉంది బాబు? పర్వాలేదు, బాగానే ఉంది. ఎవర్రా అయినా? నానా ఆయన నా పేరు వరదరాజులండి. నన్ను కాపాడిపోయే మీ అబ్బాయికి ఇలా జరిగింది. నన్ను క్షమించండి. మీకు ముఖ్యమైన విషయం చెప్పాలి. అందుకే మిమ్మల్ని వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చాను. మీ అబ్బాయిని పొడిచింది నన్ను చంపడానికి వచ్చిన వాడు మాత్రం కాదు. నీకెవరితో ఏ గొడవలు ఉన్నాయో నాకు తెలియదు, కానీ నిన్ను చంపడానికి మాత్రం తీవ్రమైన ప్రయత్నం జరుగుతుంది. వాడు నన్ను చంపడానికి వస్తే నన్ను నిన్నెందుకు పొడుస్తారు? ఆలోచించండి. ఏమైనా నన్ను కాపాడావు, నిన్ను మర్చిపోలేను. జాగ్రత్త బాబు. అలాగే వస్తానండి. అతను చెప్పింది కరెక్టేరా. వాళ్ళెవరో ఖచ్చితంగా నిన్ను చంపడానికే వచ్చారు. అంత విరోధులు ఎవరున్నారా నీకు? ఇంకెవరు అంకుల్? రఘునాథ్ అయి ఉంటాడు. రేయ్, ఏం మారుతున్నావురా? నిజంరా, వాళ్ళ అమ్మాయిని ప్రేమిస్తున్నాను కానీ ఒప్పేసుకుంటే ఏంటో ఎయిత్ వండర్ అనుకున్నాను. ఈ డబ్బు అన్న ప్రతి తండ్రి చేసే పనే కదా ఇది. వాళ్ళ అమ్మాయి ఆనందం కోసం ఒప్పుకున్నట్టు నటించాడ్రా. అవకాశం చూసి నీ అడ్డు లేకుండా చేయాలని ట్రై చేస్తున్నాడు. అందుకేరా ఎవరికి అనుమానం రాకుండా అమెరికా చెక్కేశాడు. ఏంట్రా అసలు ఏం జరిగిందో తెలుసుకోకుండా? ఏంట్రా తెలుసుకునేది? ఈ వైజాగ్ సిటీలో ఒక్క ఫోన్ కాల్ తో ప్రాణాలు తీసే బ్యాక్ డ్రాప్ ఉన్న వ్యక్తిరా ఆ రఘునాథ్. ఏంట్రా వాడిని వేసేసారా? సార్ అది లాస్ట్ మినిట్ లో వాడు బతికిపోయాడు సార్. ఒక్కడిని చెప్పలేకపోయారు. నా దగ్గర ఎంతో మంది ఉన్నారు. మీరేదో ఎక్స్పర్ట్స్ అని ఆ పని మీకు అప్పగించాను. పనికిరాని వెధవలారా. అది కాదు సార్. పెట్టరా ఫోను. ఏ బుజ్జికన్నా రారా. ఏమైందిరా అలా ఉన్నావు? డాడీ, పార్థు నీకు నిజంగా నచ్చాడా? ఏంట్రా అలా అడిగావు? పార్థు మీద మర్డర్ అటెంప్ట్ జరిగింది. పార్థు మీద మర్డర్ అటెంప్టా? ఎవరు చేశారు? అందరూ నువ్వే చేయించావంటున్నారు. నువ్వు నమ్ముతున్నావా? పార్థు, నిజంగా నిన్ను చంపించాలనుకుంటే ఇప్పటి వరకు కాదు, ఏ రోజు నా ఇంటికొచ్చి నా కూతుర్ని ప్రేమిస్తున్నానని చెప్పావో ఆ రోజే చంపించేవాణ్ణి. ఇంతకుముందే చెప్పాను, ఎప్పుడైతే నా కూతురు మనసులో నువ్వు ఉన్నావని తెలిసిందో అప్పుడే నా అల్లుడివైపోయావు. ఇప్పటి వరకు నా కూతురు కంట్లోంచి ఒక్క డ్రాప్ కూడా రాకుండా పెంచాను. ఫస్ట్ టైం నీకోసం కన్నీళ్లు పెట్టుకుని నా దగ్గరికి వచ్చింది. ఎవరేమనుకున్నా పర్లేదు, కానీ నా కూతురు నన్ను అనుమానించింది. నో మోర్ హెసిటేషన్. రేపే మీ ఇద్దరికి ఎంగేజ్మెంట్. అదేంటి అంకుల్, నా మీద ప్రేమతో అలా అనేసి ఉంటుంది. మీరు కూడా? లేదు పార్థు, అదన్నదని కాదు. నా చిట్టి తల్లిని పెళ్లి కూతురుగా చూసుకోవాలని నాకు తొందరగానే ఉంది. ఓకేనమ్మా? పులకించిన సమయమిది, కాదని లేదని అనకు మరి, నీవనుకున్నది నేనే మరి. చలి చలి మంటన సెగలను రేపే ఒంటరి వయసు ఇది, నర నరములలో వరములు కురిసే సరసపు జల్లు ఇది.
చూపుల్లో పరవశమా తాకిన దేహం నిలువదుమా నీలా మెరిసిన మెరుపేదో మనసుని మైనం చేసినది. అయ్యే 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 నీవని నేనని వేరని కాదని తడిసిపోని తనువుని తడి తడి పెదవులు ఒక వరమా అవి తాకిన జన్మొక అతిశయమా శ్వాసను మరచిన సమయమిది, ఆశలు ఎగసిన తరుణమిది. నాలో ఏదో కరగని కరగని చెరగని క్షణములో ఒక్కటౌదాం వేడిలో అవునని కానని అనను మరి నమది పులకించిన సమయమిది. కానని లేనని అనను మరి నీవెనుకున్నది నేనెవరి. అమ్మాయిని తీసుకురాడమ్మా. బావగారు రండి, రండి. నమస్కారం బాబు గారు. ఏంటి అల్లుడు రాలేదు? వస్తున్నాడు. ఎంగేజ్మెంట్ రింగ్ తనే స్వయంగా కొనాలని వెళ్ళాడు. ఆహా, రండి రండి రండమ్మా. రండి. రామ్మా రా, ఆశీర్వాదం తీసుకో. గాడ్ బ్లెస్ యూ. రండి రండి, ఏంటి ఇంత లేట్? బావగారు ముహూర్తం టైం అవుతుంది, పాడుతూ ఇంకా రాలేదేంటి? మీరు కంగారు పడకండి, వాడు వచ్చేస్తాడు. అగ్గిపెట్టి తీసుకో. రేయ్, ఏంట్రా ఏమైంది? నాన్నా, నువ్వు ఉండు. రఘునాథ్, నీకు ఆ రోజే చెప్పాను, నీకేమైనా అభ్యంతరం ఉంటే ముందే చెప్పమని. ఇలా వెనక నుంచి పొడిపించడాలు నరికించడాలు నాకు నచ్చవు. ఒక పక్క ఎంగేజ్మెంట్ ఫంక్షన్ అని బిల్డప్ ఇస్తూనే మరో పక్క నన్ను చంపించడానికి ట్రై చేస్తున్నావు. ఛీ! హే పార్దు, ఏం మాట్లాడుతున్నావు? నిజం మాట్లాడుతున్నాను, చెప్పరా చెప్పు. మీరే కదా నన్ను చంపేమంది. నేను చంపబడటం ఏంట్రా? పార్దు నా కాబోయే అల్లుడు. అయ్యా, మీరు అమెరికా వెళ్తూ ఒక కవర్ ఇచ్చారు కదయ్యా, అవును ఇచ్చాను. ఆ కవర్ లో ఈ బావ ఫోటోనే ఉందయ్యా. ఏంటి, పార్దు ఫోటో ఉందా? అవునయ్యా. ఏయ్, మళ్ళీ కొత్త నాటకమా? నాటకం ఏంట్రా నాటకం? నీకు ప్రకాష్ కు గొడవలు ఏమైనా ఉన్నాయా? వాడెవడు? హైదరాబాద్ సిటీ మొత్తాన్ని కను సైకిల్తో శాసించే కింగ్ మేకర్ ప్రకాష్. ప్రతి ఏరియాలోనూ వాడికి బ్రాంచులున్నాయి. ఇక్కడ వాడికి ఏమైనా పనులుంటే నేను చేసి పెడతాను, అక్కడ నాకేమైనా పనులుంటే వాడు చేసి పెడతాడు. మొన్న అమెరికా వెళ్లే హడావిడిలో వాడు పంపిన కవర్లో ఎవరి ఫోటో ఉందో చూడలేదు. ఆ కవర్లో నీ ఫోటో ఉందంటే వాడికి నీకు ఏదో ఉంది. చూడండి, ఆ ప్రకాష్ ఎవడో, వారి దగ్గరికి నా ఫోటో ఎలా వెళ్ళిందో కూడా నాకు తెలియదు. పార్దు, ప్రకాష్ టార్గెట్ పెట్టాడంటే ఆకలితో ఉన్న సింహం వేటకు బయలుదేరినట్టే. ఇప్పటికే నీ ఫోటో అన్ని ఏరియాలకు వెళ్ళుంటుంది. చూడు పార్దు, ఒక తండ్రి ఎలా ఆలోచిస్తాడో నువ్వు ఆలోచించి ఆ రోజు నా కూతుర్ని ప్రేమించడానికి నా దగ్గర పర్మిషన్ అడిగావు. అలాగే ఈ రోజు ఆలోచించు. చూస్తూ చూస్తూ రేపో మాపో చావబోయేవాడికి నా కూతుర్నిచ్చి దాని జీవితం నాశనం చేయలేను. నా కూతుర్ని మర్చిపో. మీరు మర్చిపోమంటే మర్చిపోవడానికి, వాడెవడో వచ్చి చంపేస్తానంటే చచ్చిపోవడానికి నేనేం చేతగాని వాడిని కాదు. పార్థు, పార్థసారథి. నేను మామూలుగా దేనికి ఫిక్స్ అవ్వను.
వన్స్ ఫిక్స్ అయ్యానంటే ఎవ్వడడ్డొచ్చినా డ్రాప్ అవ్వను. నేనే హైదరాబాద్ వెళ్తా, ఆ ప్రకాష్ ఎవడు వాడి సంగతి ఏంటో తేల్చుకుని వస్తా. మాధురి, పెద్దలు నిర్ణయించిన ముహూర్తానికి ఈ నెల 28వ తారీఖు రాత్రి 9:29 సింహాచలం గుళ్ళో మన పెళ్లి. ఇందులో ఏ మార్పు ఉండదు. రే కండ్లు ఎక్కువ పెంచితే పక్షవాత వస్తుందట్రా. ఏరా మావా, ఏంటి మళ్ళీ సస్పెండ్ అయ్యావా? సస్పెండ్ అయితేనే కదా హైదరాబాద్ వచ్చేది. ఏంట్రా అలా ఉన్నావు? ప్రకాష్ అంటే ఎవడ్రా? వాడెందుకురా ఇప్పుడు? నన్ను చంపడానికి ట్రై చేస్తున్నాడు. వాడు నిన్ను చంపడానికి ట్రై చేయడం ఏంట్రా? అదే నాకు అర్థం కావట్లేదు. ఒరేయ్, ఆ రోజు మార్కెట్ లో కొట్టావు చూడు, వాళ్ళు ప్రకాష్ మనుషులేరా? ఇవన్నీ వాళ్ళకి మామూలేరా. కొడతారు, కొట్టించుకుంటారు, చంపుతారు, చేస్తారు. అంతెందుకు, మన స్టేషన్కి వెళ్ళే దారిలో రోడ్డు పక్కన ఆ ప్రకాష్ తమ్ముని ఎవరో చంపి పడేశారు తెలుసా? పేపర్లో కూడా పడింది. రే, ఆ పేపర్ ఉందా? రే వీడేరా. ఆ రోజు మా నాన్న ఫోన్ రాగానే నేను వైజాగ్ వెళ్ళటానికి స్టేషన్కి బయలుదేరాను. ఏ ఆటో ఆటో ఆటో! ఈడిని మాత్రం వదలకూడదు. ఏ ఆటో ఆటో! ఆగు! ఓ! బాబు, రైల్వే స్టేషన్కి వస్తావా? సవారీ ఉంది సార్. వీడు సవారీ. సారీ సార్. సార్, మీరు ఎక్కడ దాకా వెళ్తున్నారు సార్? ఈస్ట్ మారేడుపల్లి. సార్, కొంచెం స్టేషన్ దాకా లిఫ్ట్ ఇస్తారా? నా ట్రైనింగ్ టైం అవుతుంది. సరే ఎక్కు. థ్యాంక్ యూ సార్. సార్, మీ పేరేంటి సార్? రైల్వే స్టేషన్ కి వెళ్ళడానికి పేరు అవసరం లేదనుకుంటా. ఏదో కొంచెం టైం పాస్ కావాలి కదా. నీ పేరేంటి? నా పేరు పార్థు. రామ్, జానకి రామ్. సార్, మీరు ఏం చదువుతున్నారు సార్? సెకండ్ క్లాస్. పెద్ద తర్వాత ఏమవ్వాలనుకుంటున్నారు? ఏపీజే అబ్దుల్ కలాం. అబ్బో, ఎవరైనా డాక్టర్ ఇంజనీర్ అవ్వాలనుకుంటారు. మీరేం సార్ ఏకంగా రాష్ట్రపతి పోస్ట్ కి ఎసరు పెట్టారు? అంతకన్నా పెద్ద పోస్ట్ ఉందా? అన్నా అన్నా, వాడే అన్న ఆ రోజు మార్కెట్లో నన్ను మన వాళ్ళని కొట్టింది. వాడు మన ఏరియాకి వచ్చి మన వాళ్ళనే కొట్టాడంటే అది మన ఇజ్జత్కే సవాలన్నా. అన్ని వేసేయాలన్నా. అన్నా, మిస్ అయిపోతున్నాడన్నా. చిన్న, రే చిన్న, రే చిన్న, చిన్న.
ఆ తర్వాత బాబుని హాస్పిటల్లో అడ్మిట్ చేసి నేను వైజాగ్ వెళ్ళిపోయాను. కానీ ఇప్పుడే అర్థమైంది ప్రకాష్ తమ్ముడు పడిపోలేదు, చనిపోయాడని. మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారా? బాగున్నాడు కదరా కుర్రాడు. అవనా చాలా స్మార్ట్గా ఉన్నాడు. నా పేరు పార్థు. నువ్వు వెతుకుతున్నది, చంపించాలని ట్రై చేస్తున్నది నన్నే. నేను ఈ తమ్ముని కావాలని చంపలేదు, అది అనుకోకుండా జరిగింది. అతను చనిపోయిన విషయం కూడా నాకు ఇప్పుడే తెలిసింది. నన్ను చంపడం వల్ల అతను తిరిగి రాడు కదా, అందుకు నీ మనుషులు నా వెంట పట్టడం, నన్ను చంపాలని ట్రై చేయటం, నేను వాళ్ళని తిరిగి కొట్టడం, ఇవన్నీ నాకు నచ్చవు. నీ తమ్ముడు చనిపోయినందుకు నువ్వెంత బాధపడుతున్నావో, పొరపాటున నా చేతిలో ఒకరు చనిపోయినందుకు నేను అంతే బాధపడుతున్నాను. అందుకే ఈ విషయం ఇక్కడితో వదిలేస్తే ఇద్దరికీ మంచిది. అర్థం చేసుకో. అర్థం చేసుకున్నాను. నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నాను, చాలా తప్పుగా. నా తమ్ముణ్ణి చంపినవాడు నాకు భయపడి ప్రాణభయంతో ఎక్కడో దాక్కునుంటాడనుకున్నాను. కానీ చంపింది నేనే అని చెప్పే దమ్మునవాడనుకోలేదు. చూస్తా, నీ దమ్మేంటో ఇప్పుడు చూస్తా. ఒరేయ్ తమ్ముడు, చూసావా, మొదటిసారి వీడు నిన్ను చంపినవాడు నా ముందుకొచ్చాడు. ఈ రోజే వీడిని ముక్కలు ముక్కలుగా నరికి నీ రుణం తీర్చుకుంటా. రేయ్, వేసేయండిరా వాడిని. రే ప్రకాష్, నాకు సైలెన్స్ అన్నా వైలెన్స్ అన్నా అస్సలు నచ్చవు. పొరపాటున మొదలు పెట్టానంటే కథలు కథలుగా చెప్పుకుంటారు. రేయ్ పార్థు, ఇంకొకసారి నువ్వు ఈ పార్థుని తలుచుకుంటే నీ చావుని నువ్వు తలుచుకున్నట్టే. మా బామ్మ పిడుగు శబ్దం వినాలి కానీ చూడకూడదనేది. అంటే ఏంటి ఇప్పుడు అర్థమైంది. ఈడింకా తేరుకోలేనట్టుంది. ఎక్కడి నుంచి వస్తున్నావు? నాకు తెలుసు, ప్రకాష్ దగ్గర నుంచి కదూ. తంబు మర్డర్ కేసు ఇన్వెస్టిగేషన్ చేసింది నేనే. అతన్ని నేను కావాలని చంపలేదు సార్. ఒక కుర్రాన్ని కాపాడే ప్రయత్నంలో అలా జరిగింది. తెలిసి చేసినా తెలియక చేసినా తప్పే అని ఫీల్ అయ్యాను. అందుకే ఆ ప్రకాష్ని కలవడానికి వెళ్ళాను. తంబుని చంపటం తప్పు కాదు పార్థు. మర్డర్ చేయడం తప్పు కాదంటున్నాడేంటని ఆశ్చర్యంగా ఉందా? రా, బండెక్కు. నాకంతా తెలుసు పార్థు, నీ తప్పేం లేదు. దిగు. ఆమె ఎవరో తెలుసా? నాకంటే ముందు నా పోస్టులో ఉన్న పోలీస్ ఆఫీసర్ భార్య. తన కళ్ళ ముందే తన భర్తని ఆ తంబుగాడు అతి దారుణంగా నరికి చంపేశాడు. అది చూసి ఆవిడ పిచ్చిదైపోయింది. ఆ కుర్రాడు ఆవిడ కొడుకు. చదువుకుంటూ ఆడుకోవాల్సిన వయసులో తన పిచ్చి తల్లిని జాగ్రత్తగా చూసుకోవడానికి రోడ్డున పడ్డాడు. ఆ పెద్దాయన్ని చూడు. 6 సంవత్సరాల క్రితం తన కూతురి పెళ్లి కోసం బట్టలు కొనడానికి కూతురుతో పాటు సిటీకి వచ్చాడు. తంబుగాడు ఆ అమ్మాయిని ఎత్తుకుపోయాడు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు తన కూతురు ఉందో లేదో తెలియకపోయినా ఎప్పటికైనా తిరిగి ఇవ్వకపోతారా అన్న చిన్న ఆశతో ఈ సిటీలో ఉండిపోయాడు. వీళ్లే కాదు పార్థు, ఒక్కసారి అటు చూడు. పశువులు కూడా ఉండలేని ఈ మురికి నీళ్ల పక్కన వీళ్ళెందుకుంటున్నారో తెలుసా? ఆ ప్రకాష్ గాడు తన తమ్ముడి పేరు మీద మల్టీప్లెక్స్ కట్టడానికి వీళ్ళుండే ఇళ్లని ఖాళీ చేయించి తన సొంతం చేసుకున్నాడు. వాణ్ణి ఎదిరించలేక వేరే దారి లేక వీళ్ళంతా ఈ దుర్భరమైన జీవితాన్ని గడుపుతున్నారు. ఇప్పుడు చెప్పు పార్థు, తంబుని చంపడం తప్పని ఇంకా నువ్వు ఫీల్ అవుతున్నావా? నువ్వు అడగచ్చు, ఇన్ని జరుగుతుంటే మీరేం చేస్తున్నారని. మా అధికారమే మాకు అడ్డమైంది. ప్రకాష్ గారిని టచ్ చేస్తే చాలు మినిస్టర్స్ నుంచి ఫోన్ కాల్స్, ఒక్కడుగు ముందుకేస్తే చాలు వెనక్కి రమ్మని హైకమాండ్ నుంచి ఆర్డర్స్. నా దృష్టిలో ప్రకాష్ని అరెస్ట్ చేయకపోవడం ఎంత తప్పో నిన్ను అరెస్ట్ చేయడం కూడా అంతే తప్పు. ఇదిగో నీ పర్స్, తంబు డెడ్ బాడీ దగ్గర దొరికింది. పార్థు, నిశ్చింతగా ఊరెళ్ళి నువ్వు ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉండు. చూడు, నిన్ను నువ్వు రక్షించుకోవడానికి ఆ ప్రకాష్ని కాని వాడి మనుషుల్ని కానీ ఏమైనా చేయి. నీ వెనక నేనున్నాను. విష్ యూ ఆల్ ది బెస్ట్.